రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక కంపెనీలతో ఎంఓయూ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్స్ 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఆరాజైన్ కంపెనీ విస్తరణకు కీలక ఒప్పందం జరిగింది. 2,000 కోట్ల పెట్టుబడులకు ఆ కంపెనీ ఒప్పందం చేసుకుంది. భారీ పెట్టుబడులతో లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. పలు కంపెనీల సీఈఓలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో 4 ఎంఓయూలు కుదుర్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల 2 పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చందనవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు అదానీ కాన్ ఎక్స్ డేటా సెంటర్ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ లో 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్ లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మిసైల్ అభివృద్ధి, తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్ 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఆరాజెన్ విస్తరణకు కీలక ఒప్పందం జరిగింది. ఆరాజెన్ కంపెనీ సీఈఓతో రేవంత్ రెడ్డి బృందం భేటీ అయ్యింది. 2,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో 1,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణలోని మల్లాపూర్లో ప్రస్తుతమున్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది ఆరాజెన్ కంపెనీ. రాబోయే 5 ఏళ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపింది. ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారనుంది. కొత్త డ్రగ్స్, డివైస్లను కనుగొనేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 1000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్ సేవలందిస్తోంది. కొత్త ఔషధాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజెన్ కంపెనీకి 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. యూనిట్ లో 12.5 గిగావాట్ పర్ అవర్ సామర్థ్యం ఉండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ మహేష్ గోడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వర్క్స్ 5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వెబ్ వర్క్స్ సీఈఓ నిఖిల్ రాఠీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఎంఓయూ కుదుర్చుకున్నారు. హైదరాబాద్ లో 10 మెగావాట్ల నెట్వర్కింగ్ హెవీ డేటా సెంటర్ లో ఇప్పటికే ఈ కంపెనీ 1,200 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీనికి అదనంగా 4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. తమ కంపెనీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వానికి మహేష్ గోడి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యాపారాలకు సానుకూల వాతావరణంతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు.